అనేసి ఫోటో దించిరాడు అనమాట. అయితే అన్నీ కట్ అయిపోయినాయి, ఇంకా నేను బతకనేమో, ఇంకా చచ్చిపోతానేమో, ఇప్పుడు తమ్ము కావాలి అన్నాడు. వాడికి తమ్ము ఇచ్చినందుకు ఇంకా అర్థం కాని ఫీలింగ్ అది. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ఫస్ట్ వాక్ అంత పెయిన్ఫుల్గా ఏమనిపించలేదు. నడుస్తుంటే ఓకే ఇవ్వండి పెద్ద బాబుకి ఇవ్వండి అని చెప్పినాడు. ఫస్ట్ మా దైవీకి ఎత్తుకున్నాడు. వచ్చేసి అడిగాను అనమాట, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేయండి డాక్టర్, అన్న బేబీని మనం చూడలేకపోతున్నాము అన్న ఫీలింగ్. బాబు పుట్టాడు అని చెప్పింది. ఏడుస్తూనే ఉన్నాడు అసలు. అంటే బయటకు తీసేటప్పుడు మస్తు ఏడుస్తూ ఉండే. హౌసీ అయిపోయినా కళ్ళని ఇలా మూసుకుపోతున్నాయి. 2 సర్జరీస్ అయినాయి. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేయడం లేదు. నువ్వు రెస్ట్ తీసుకుంటేనే చేస్తా, నువ్వు ఫస్ట్ టైం కూడా రెస్ట్ తీసుకోలే, ఇప్పుడు కూడా రెంట్కి చూపిస్తారు ఇక్కడ చేసినామా లేదా ఆపరేషన్ అని అడిగే పర్సన్ మనకంటూ ఉండాలి. ఎందుకంటే దగ్గర కాళ్ళన్నీ నొప్పులు నా వల్ల కావట్లేదని స్టిచెస్ వేస్తారు కదా, స్టిచెస్ నుంచి లెగ్స్ వరకు పెయిన్ వస్తున్నట్లు కదా ఇంటికి వచ్చాకనే మొదలైంది. అది నల్లోనే తిరుగుతుంది. అంటే ఇట్లా కళ్ళకి కనిపిస్తుంది అనమాట. 11:05కి నేను ఓటీకి వెళ్ళిన, లోపలికి వెళ్ళిన. నేను సర్జరీ అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఇంకా ఎనెస్థిషియా అయితే మొత్తం మత్తు అయితే అయిపోయింది. మత్తు అయిన తర్వాత ఏం చేశారంటే డాక్టర్ వచ్చేసి ఇంకా అన్నీ మాట్లాడుతున్నారు. చాలా ఫ్రెండ్లీ డాక్టర్. నాకు డాక్టర్ అంటే చాలా ఫ్రెండ్లీ డాక్టర్. సో ఆమె వచ్చేసి బాబు కావాలా పాప కావాలా, హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకున్నావా, పింక్ కొన్నావా, బ్లూస్ కొన్నావా, అవి ఇవి మాట్లాడుతూ ఉంటే నేను సర్జరీ అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉన్నా. ఫస్ట్ బాబు డాక్టర్ అది ఇది అని చెప్పడం, ప్రెగ్నెన్సీ అంతా నేనే చేసుకున్నా, చాలా స్ట్రగుల్ అనిపించింది. ఇంకా ఏవి ఇష్టంగా తినలేకపోయినా 9th month 8th month చాలా ఇబ్బంది పడ్డా, అది ఇది మాట్లాడుతున్నా కూడా డాక్టర్ వచ్చేసి ఏం కాదు, అంత ఎవరు పుట్టినా హెల్దీగా పుడితే చాలు కదా అది ఇది అని అన్నది. అట్లా అన్న ఫ్యూ మినిట్స్ అంతే. నేను వెళ్ళేసరికి 11:05కి నేను ఓటీకి వెళ్ళిన, లోపలికి వెళ్ళిన. టైం చూసుకున్నా 11:19కి, అంటే ఒక 15 minutesలో అంతే. 15 minutesలో ఏడుపు వినిపించింది, మా బాబు ఏడుపు వినిపించింది. ఫస్ట్ వచ్చేసి డాక్టర్ ఇలా తీసేసరికి ఏడుస్తూనే ఉన్నాడు అసలు. అంటే బయటకు తీసేటప్పుడు మస్తు ఏడుస్తూనే ఉంటే నీకు బాబు పుట్టాడు అని చెప్పింది. ఓకే, ఎవరైనా నేను చాలా హ్యాపీ మదర్గా, మనం ఎవ్వరు పుట్టినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. ఎందుకంటే 9 months మోసి వచ్చిన మన బ్లడ్ అది, కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా బాబు ఎప్పుడు తమ్ము కావాలి అన్నాడు. వాడికి తమ్ము ఇచ్చినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఒక్క డిసప్పాయింట్ ఉండే కొంచెం, బట్ ఇట్స్ ఓకే. ఏది గాడ్ బ్లెస్సింగ్ ఉంటే అదే మనకు వస్తుందని నేను బిలీవ్ చేసినట్టే. ఓకే, అంత ఫైన్గా ఫస్ట్ నేను అన్నా హెల్దీగా ఉన్నాడా బాబు, హెల్దీగా ఉన్నాడా, ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా అది ఇది అని అడిగేసరికి పీడియాట్రిషియన్ చూస్తారు, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది అని చూపించినాడు. ఇలా అనేసి ఫోటో దించిరాడు అనమాట. ఆ ఫోటో నేను పక్కన యాడ్ చేస్తాను. చాలా బాగా అనిపించింది అసలు ఆ ఫీలింగ్. ఫస్ట్ అమ్మ అయినప్పుడు ఏ ఫీలింగ్ ఉంటుందో సెకండ్ టైం కూడా అదే ఉంది నాకు. అంటే చెప్పలేము ఆ ఫీలింగ్. ఓన్లీ అది మదర్ మాత్రమే చూడగలిగే ఫీలింగ్. ఫాదర్ కూడా అసలు చూడలేరు. ఫీలింగ్ అనేది ఓన్లీ మదర్ మాత్రమే ఆ బ్లెస్సింగ్. అదొక బ్లెస్సింగ్ అనమాట. ఎవరికి అది ఆ ఫీలింగ్ చెప్తే కూడా అర్థం కాని ఫీలింగ్ అది. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్. అయ్యాక బేబీ అంతా బాగుందమ్మా, పీడియాట్రిషియన్ చూశారు అని అన్నారు. అయితే నేను వచ్చేసి అడిగాను అనమాట, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేయండి డాక్టర్, నాకు 2 బేబీస్ చాలు, అది అమ్మాయినా అబ్బాయినా నా మైండ్లో అదే ఉంది అని చెప్పినాను. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ థింగ్ ఏంటంటే
ప్రజెంట్ ఏ హాస్పిటల్లో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేయడం లేదు. సో మనం ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా 6 మంత్స్, అట్లీస్ట్ 1 year to 6 months వెయిట్ చేయాలి. బేబీ అప్పటి వరకు అబ్నార్మల్ అవ్వచ్చు, నార్మల్ ఉంటే తెలీదు కదా ఎలా ఉండేది అని. బేబీస్ ఇప్పుడు చాలామంది ఆటిజంకి ఎఫెక్ట్ అవుతున్నారు. 1 year వరకు ఏదైనా అవ్వచ్చు, వద్దు అని ఏ హాస్పిటల్ చేయట్లేరు. బట్ నా కండిషన్ డాక్టర్కి తెలుసు, అండ్ మమ్మల్ని 8 years నుంచి ఆ డాక్టర్ చూస్తున్నారు కాబట్టి నేను చేయమని చెప్పగానే బేబీ హెల్తీగా ఉంటేనే చేస్తా, లేకుంటే చెయ్యను, నువ్వు రెస్ట్ తీసుకుంటేనే చేస్తా, నువ్వు ఫస్ట్ టైం కూడా రెస్ట్ తీసుకోలే, ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటా అంటేనే నేను ఆపరేషన్ చేస్తా, లేకుంటే చెయ్యను అని అన్నది. అయితే లేదు డాక్టర్, నేను రెస్ట్ తీసుకుంటా, హెల్తీగా ఫుడ్ తింటా, అది ఇది అని చెప్పేసరికి డాక్టర్ కూడా ఓకే నీ పరిస్థితి తెలుసు కాబట్టి చేస్తున్నా, వేరెవ్వరికి నేనైతే చెయ్యట్లేను, బేబీ కూడా మంచిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, బేబీ హెల్తీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, నీకు ఏది కాంప్లికేషన్ లేదు బేబీతో అని అనగానే అప్పుడు ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఇంకా అందులోనే కాబట్టి జస్ట్ ఇట్లా కట్ చేస్తారనమాట. కట్ చేసినవి కూడా మన హస్బెండ్కి చూపిస్తారు ఇక్కడ చేసినామా లేదా ఆపరేషన్ అన్న దాని గురించి. అంటే ఎగ్స్ తీయడం అది చేస్తారు కదా, ఓకే అలా అయిపోయింది. అయిపోయాక ఇంకా బయటికి తీసుకొచ్చారు నన్ను, అంటే ఓటీ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేయగానే ఇంకా మానిటర్ చేస్తూ ఉండాలి కదా, బీపీ అవన్నీ కంట్రోల్ ఉన్నాయా లేవా అన్న దాని గురించి. అందుకే ఐసీయూకి తీసుకొచ్చారు. తీసుకురాగానే ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను, నువ్వు మంచిగా ఉన్నావా లేదా. ఫస్ట్ బేబీ కంటే ముఖ్యంగా నన్ను అంటే నువ్వు బాగున్నావా లేదా అని అడిగే పర్సన్ మనకంటూ ఉండాలి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు బేబీనే చూస్తారు, కానీ మదర్ని 9 months మోసి చూసుకున్న మదర్ని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విషయంలో నేను చాలా లక్కీ, ఎందుకంటే నా హస్బెండ్ నా హెల్త్ గురించి చాలా ఆలోచించే పర్సన్ కాబట్టి. అయితే ఇలా చూసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చేసిన బాగున్నావా అంతా అడిగిన తర్వాత ఇంకా ఆయమ్మ వాళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట ఆ బేబీని. అయితే ఇంకా నర్స్ తీసుకొని వచ్చారు బాబుని చూపెట్టడం కోసం. అంటే మాకు ఇచ్చేస్తారు, ఇంకా మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కదా బేబీని. అంటే 1 hour వరకు అబ్జర్వేషన్ ఉంచుతారు బేబీకి, అన్ని టెస్ట్లు అవి ఇవి చేస్తారు కదా. అన్నీ కంప్లీట్ అయిపోయాక బాబుని ఇయ్యగానే ఫస్ట్ నేను మా పెద్దబాబుకి ఇవ్వండి అని చెప్పినాడు. ఫస్ట్ మా దైవకి ఎత్తుకున్నాడు. నా డెలివరీ వ్లాగ్ ఉంటుంది, ఆ వ్లాగ్లో చూడవచ్చు. మా బాబాయ్ ఫస్ట్ ఎత్తుకున్న తర్వాత మా హస్బెండ్ ఎత్తుకున్నారు. చాలా అంటే చాలా ప్రిషియస్ మూమెంట్ అది నాకు. ఎందుకంటే నా లైఫ్లో కొన్ని ప్రిషియస్ మూమెంట్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ మా బాబుది ప్రిషియస్ మూమెంట్, తర్వాత ఈ చిన్న బాబుది కూడా. ఇద్దరి మూమెంట్స్ అసలు ఇంకా అది చెప్తున్నా కూడా నా ఫస్ట్ బాబు డెలివరీది కూడా నాకు ఇంకా మైండ్లోనే తిరుగుతుంది. అంటే ఇట్లా కళ్ళకి కనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది, ఎప్పటికి మర్చిపోలేను. అవన్నీ మ్యాజికల్ మూమెంట్స్. మదర్కి మాత్రమే ఆ దేవుడు మంచి బ్లెస్సింగ్ లాగా ఇచ్చింది కదా. నాకు చాలా సంతోషమైనది ఉంది అంటే అది నా ఇద్దరు బాబులు పుట్టడం. బాబులనే కాదు, అది ఎవరు పుట్టినా నేను ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతుండే. అది ఇద్దరు అమ్మాయిలన్నా, ఇద్దరు బాబులన్నా, బాబు ఎవరైనా, కిడ్స్ అనేది మనకి సమానంగానే చూస్తాము. ఎవరికి జెండర్ డిఫరెన్స్ అయితే మాకైతే లేదు, అలా చూడకపోవడమే బెస్ట్ కూడా. ఇంకా బాబుని నేను అసలు ఒక థింగ్ ఏంటంటే, సిజరీన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాళ్ళు జరపలేము, చేతికి ఇక్కడ సెలైన్, ఇక్కడ బీపీ మెషిన్, ఇక్కడ ఏదో పెట్టడం, టెంపరేచర్ చెక్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. కనీసం ఇట్లా ఎత్తుకొని బేబీని చూసే అంత ఆప్షన్ కూడా ఉండదు. అది ఇట్లానే ఇలానే పడుకొనే ఉంటాం కదా. బేబీని చూడాలంటే ఇట్లా లేచి చూడాలి పడుకుంటే, అది లేవడానికి కూడా మనకు అంత స్ట్రెంగ్త్ ఉండదు. అదొక్కటి ఎలానో అనిపించింది. ఇంకా మా హస్బెండ్ చూపిస్తూ ఉన్నాడు, ఇట్లా తిప్పి ఇలా చూపిస్తూ ఉన్నాడు.
హాఫ్ ఫేసే కనిపిస్తుంది. ఇంకా కొంచెం తర్వాత ఇంకా పూర్తిగా చూసిన, నాకు పక్కకు పెట్టినప్పుడు కూడా ఇలా తిరిగి మొత్తం నేను చూడలేకపోయినా. బట్ అది ఒక కొంచెం అంటే మన బేబీని మనం చూడలేకపోతున్నాము అన్న ఫీలింగ్ ఉండే. ఆ తర్వాత ఇంకా బేబీకి ఇంకా ఫీడ్ ఇచ్చే టైం ఉండే కదా, డాక్టర్స్ అయితే నర్స్ చేయమనే, ఐ మీన్ బేబీకి ల్యాచ్ చేయించి ఫీడింగ్ చేయమని చెప్తారు కదా. ఫస్ట్ కొలెస్ట్రాల్ వస్తుంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ బేబీస్ ఇమ్యూనిటీ కోసం. సో బేబీకి అయితే ట్రై చేపిస్తూనే ఉండే, ఎందుకంటే బేబీ ల్యాచ్ అయితే చేయలేకుండే అప్పుడు. ఇక మిల్క్ కూడా అంత తొందరగా ఏం రావు కదా. తర్వాత వచ్చేసి ఫార్ములా ఇస్తారు కాబట్టి ఫార్ములా తాగిపించేసినాక బాబుని పడుకొని ఉండే. అలా ఇంకా ఫస్ట్ డే అంతా గడిచిపోయింది. నాకు 1 hour 2 అంటే ఓటీలో ఒక 1 hour, ఐసీయూలో 1 hour, 2 hours మాత్రమే మత్తు ఉంది. మిగతా అంతా నాకు తర్వాత మత్తు అనేది లేదు, అసలు మత్తు లేదు, ఏం లేదు. నేను జస్ట్ ఇలా ఫ్లాట్గా పడుకున్నా, నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. డాక్టర్కి మళ్ళీ రౌండ్స్కి వస్తారు కదా, డాక్టర్ చెప్పి నాకు పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్, నా వల్ల అవ్వట్లేదు, చాలా పెయిన్ఫుల్ ఉంది నాకు. ఇక్కడ స్టిచెస్ వేస్తారు కదా, స్టిచెస్ నుంచి లెగ్స్ వరకు పెయిన్ వస్తున్నాయి. పెయిన్ వస్తే అమ్మా ఇంకా మత్తు అయిపోతే పెయిన్, ఇంకా నీకు సిజరీన్ 2 surgeries అయినాయి, సిజరీన్ ప్లస్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇట్స్ హారబుల్ పెయిన్ ఉంటుందని డాక్టర్ ముందే చెప్పింది. ఇంకా సెలైన్లోనే ఇంకా వేరే మారుస్తూ ఉండి కొంచెం పెయిన్ తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉండే. తర్వాత వచ్చేసి ఇంకా కాఫీ తాగాను. కాఫీ మా హస్బెండ్ తాగిపించిండు. ఇంకా ఆ రోజే ఇడ్లీ తినమని చెప్తే ఇడ్లీ కూడా మా హస్బెండ్ తినిపిస్తే తినేసిన. అలా డే గడిచిపోయింది. నైట్ నాకు నిద్ర రావట్లేదు, మెలకుతో ఇట్లనే కళ్ళు తెరిచే ఉన్నా. ఇక తర్వాత డాక్టర్ అన్నారు నాకు కొంచెం స్లీప్ అనేది లేదు కదా, స్లీప్ ఉండాలి అని వేరే ఇంజెక్షన్ రాశారు పెయిన్ తగ్గడం కోసం కూడా. అది ఇచ్చేసరికి డ్రౌజీ అయిపోయినా, కళ్ళన్నీ ఇలా మూసుకుపోతున్నాయి. ఇంకా నాకు నిద్ర వచ్చేసింది, నిద్రపోయినాను. మధ్యలో లేస్తూనే ఉన్నా, నాకు బాబు ఏడ్చిన ప్రతిసారి ఇంకా లేస్తూ ఉన్నా. ఇంకా మా హస్బెండే టేక్ కేర్ చేస్తూ ఉండే, ఇంకా మా అత్తమ్మ ఉండే, వారిద్దరు టేక్ కేర్ చేస్తూ ఉండే. దైవిక్ని పడుకోబెట్టేసాము, పడుకున్నాడు. ఇంకా డే గడిచిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే వాక్ చేయమని చెప్పారు. అమ్మో నేను అసలు లేవలేను, నా వల్ల కాదు, నాకు పెయిన్ అవుతుంది, నా వల్ల కాదు, పెయిన్ అవుతుంది, నా వల్ల కాదని చెప్పిన. అయినా కూడా నడవాలి, కంపల్సరీగా నడవాల్సిందే మీరు అనగానే ఇంకా అదేమంటారు బెడ్ ఇట్లా లేపుతారు కదా, ఇట్లా మనం కూర్చునేటట్టు చేసిన తర్వాత కొంచెం ట్రై చేస్తే ఇక మా హస్బెండ్ ఇద్దరు పట్టుకుంటే వాక్ చేసిన. అది కూడా ఒక్క రౌండ్ కాదు, 4 rounds నడిపించారు. అప్పుడు ఫ్రీగా అనిపించింది. అంటే ఫస్ట్ వాక్ అంత పెయిన్ఫుల్గా ఏమనిపించలేదు, నడుస్తుంటే ఓకే, కడుపు దగ్గర పట్టుకొని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటా నడిస్తే ఓకే, ఫ్రీగా అనిపించింది. మళ్ళీ బెడ్ ఎక్కాలి అంటే అమ్మా పెయిన్ అనిపించింది. ఇంకా అట్లా నడిచినది అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ ఫుడ్ తీసుకొస్తే ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా బేబీకి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. నర్సు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండే, ఇంకా మా హస్బెండ్ మా నర్సు వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉండే కొంచెం బేబీకి ఫీడ్ చేయడానికి కోసం. అలా ట్రై చేసుకుంటూనే ఉన్నాము. ట్రై చేస్తే ప్యారలల్గా ఫార్ములా కూడా ఇస్తున్నాము, ఎందుకంటే సరిపోదు కాబట్టి. అలా ఆ డే కూడా అయిపోయింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి మేము రూమ్ షిఫ్ట్ అయ్యేది ఉండే. రూమ్ షిఫ్ట్ అయ్యే టైంలో అది సడన్గా ఏం చేశారంటే నన్ను ఇలా డైరెక్ట్ లేవు అని చెప్పేసి అక్కడ వెనకాల బ్యాలెన్స్ లేకుండా ఇలా లేసేసరికి ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ అంతా ఫుల్ పెయిన్, స్టిచెస్ దగ్గర పెయిన్, కాళ్ళన్నీ నొప్పులు, నా వల్ల కావట్లేదని ఒక 10-15 minutes ఏడ్చిన. నాకు బాగా గుర్తుంది, అంతసేపు ఏడ్చిన. రియల్గా సి సెక్షన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అనేది ఎలా ఉంటుందో. నరాలన్నీ కట్ అయిపోయినాయి. ఇంకా నేను బతకనేమో, ఇంకా చచ్చిపోతానేమో, చచ్చిపోయినా పర్లే
ఈ పెయిన్ నేను తట్టుకోలేను, ఇంకా నాకు వద్దు ఈ పెయిన్ అన్నంతగా నాకు ఉండే పెయిన్. అంత పెయిన్ఫుల్గా ఉన్నా, అంత పెయిన్గా ఉండి కూడా మన ఒక బేబీకి బర్త్ ఇచ్చినాం అన్నది ఒక్కటే మైండ్లో ఉంటుంది తప్పించి ఇంకే ఇది ఉండదు. భరించుకొని నా వల్ల అవ్వట్లేదు, నాకు రూమ్ షిఫ్ట్ అయినా అవ్వకపోయినా పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఐసీయూలోనే ఉంటాను, నేను రూమ్ షిఫ్ట్ కాను అన్నంతగా అన్న. తర్వాత మళ్ళీ పెయిన్ కిల్లర్ ఇచ్చారు. పెయిన్ కిల్లర్ ఇచ్చినా నాకు పెయిన్ తగ్గలేదని చెప్పిన మళ్ళీ ఇంకో పెయిన్ కిల్లర్ ఇచ్చినారు. అంటే ఇవన్నీ సెలైన్లోనే, అన్నీ గ్లూకోసెసే, వేరే ఏమి మనం వేసుకునేటివి ఏమి ఉండవు. తర్వాత ఇంకప్పుడు ఇక వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇక పైన రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు. రూమ్ షిఫ్ట్ చేసినాక ఇంకా కొంచెం పీస్ఫుల్గా కాసేపు రిలాక్స్ అయ్యడం, తినడం ఇలానే ఉండే. నెక్స్ట్ డే నుంచి ఇంకా మీరు రైస్ తినేసేయచ్చు, టమాటా రసం అట్లా పెట్టుకొని తినేసేయచ్చు అని డాక్టర్ చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా హస్బెండ్ కుక్ చేసుకొని టమాటా రసం రైస్ తీసుకొచ్చి మంచి కడుపు నిండా రైస్ అయితే తిన్నా. ఆ రోజు కొంచెం నోరు రుచిగా అనిపించింది. తిన్న తర్వాత నేను లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, ఇంకా వాక్ చేయడం వచ్చేసింది మంచిగా. ఇక మంచిగా వాక్ చేయడము, లేవడము ఉండే. ఈసారి ఈ ప్రెగ్నెన్సీ కొంచెం తొందరగా నేను రికవర్ అయిన ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే లేచి నడవడం, పని చేసుకోవడం అప్పుడు కూడా చేసిన సేమ్, బట్ కొంచెం బెటర్గా అనిపించింది హాస్పిటల్లో. ఇంకా హాస్పిటల్లో సెలైన్ మీద ఉంటాం కాబట్టి మనకి ఏ పెయిన్ తెలియదు. ఇంటికి వచ్చినాక చుక్కలుగా అనిపిస్తాయి కామన్గా, బట్ ఈ ఇంటికి వచ్చినాక కూడా నాకు అంత ఎక్కువ లైక్ ఆ పెయిన్ లేకుండా, పెయిన్ ఎక్కువ లేకుండా, కానీ స్టిచెస్ దగ్గర పెయిన్ అయితే కామన్గా ఉండే పెయిన్ అయితే ఉంది. ఆ పెయిన్ అయితే టైం పడుతుంది కదా, ఇంకా స్టిచెస్ హీల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 months ఈజీగా పడుతుంది. 6 layers కదా కట్ చేయడం, అది కాబట్టి పడుతుంది, తప్పదు. ఇంకా అలా 3rd day కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4th day వచ్చేసి ఇంకా డాక్టర్ నేను మంచిగా ఇట్లా జాలీగా మంచిగా బేబీకి ఫీడ్ ఇవ్వడం, మంచిగా ఫీడింగ్ పిల్లో పెట్టుకొని బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, బేబీకి నైట్ అంతా ఇంకా కాసేపు పడుకోవడం, లేవడం. ఇంకా మా హస్బెండ్ నైట్ బేబీని అంతా టేక్ కేర్ చేసుకోవడం కాబట్టి నేను కొంచెం సేపు రిలాక్స్గా పడుకునేదాన్ని. పడుకున్నా లేచిన అట్లా కొంచెం మంచిగా ఉండే. ఇంకా ఫ్రెషప్ అయిపోయి కూర్చొని చూసారు డాక్టర్, ఇప్పుడు నడుస్తున్నా కదా, ఇప్పుడు ఎలా ఉంది, మంచిగా ఉందా అంటే బాగుంది డాక్టర్, మంచిగా ఇప్పుడు ఓకే, చాలా బాగుంది అనగానే డాక్టర్ వచ్చేసి ఇంక ఇవాళ డిశ్చార్జ్ అయ్యండి, ఈవినింగ్ వెళ్ళండి, నేను మెడిసిన్స్ అవన్నీ రాసి పెడతాను అది ఇది అన్నారు. ఇంకా ఆ మెడిసిన్స్ అవన్నీ రాశారు. ఈవినింగ్ వచ్చేసి డిశ్చార్జ్ అయిపోయాను. మీకు డిశ్చార్జ్ బ్లాగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అసలు కథ ఇంటికి వచ్చాకనే మొదలైంది. అది నా నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే నుంచి నేను ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవడం. అది ఎలా మేనేజ్ చేసుకున్నా ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను. నేను చేసిన మిస్టేక్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఎవరు ఏ సెక్షన్ అయినా మదర్స్ మాత్రం చెయ్యకూడదు, బట్ నేను అది నెక్స్ట్ వ్లాగ్లో చేశాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఎలా అనిపించింది నా డెలివరీ స్టోరీ, మీ డెలివరీ స్టోరీ కూడా ఇంట్లోనే ఉండేనా లేకపోతే అంత స్మూత్గా గడిచిపోయిందా అన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి కొంతమందికి ఇంకా రీచ్ అవుతుందని అంతే. అండ్ I'll back with another interesting vlog and important vlog. Until then, bye bye.